వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ అనంతపురం జిల్లా తాడిపత్రి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, నేను కాసేపు కూడా ఆనందపడేది ఇష్టం లేదా నీకు? కొట్టండి చప్పట్లు, చల్లండి పూలు, వేయండి ఈలలు. ఈడెప్పుడు ఇంతే, ఏం వచ్చినా ఆపుకోలేడు. సిఐ సతీష్ మృతిపై సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ ఆధారంగా కేసు నమోదు చేసిన తాడిపత్రి పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. ఎంత డెకాయిట్ అయినా కూడా నేను చాలా సార్లు చెప్పడం జరిగింది, వెంకటరెడ్డి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు. నో యూస్, వాడు విండండి. కారుమూరి అక్రమ అరెస్ట్ వచ్చిండే సైంటిస్ట్ బెయిల్ మంజూరు చేసిన తాడిపత్రి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ యాక్చువల్గా రిమాండ్ రిజెక్ట్ అని అంటున్నారు. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పద్యం యాదకొస్తున్నా సార్ ఇవాళ. కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయకమీర్ కించం. ఆయనపై పెట్టిన కేసు సంబంధించి అన్ని బెయిలబుల్ సెక్షన్లే అంటూ కూడా గౌరవ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మాత్రం తెలియని కాదు. ముందుగా వెంకటరెడ్డి గారు, అసలు మీరు ఊహించారా ఈ పరిణామం? ఎందుకు ఇట్లా జరిగింది అనుకుంటున్నారు? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. డీల్ చేశారు పోలీసులు. అసలు ఎందుకు వాళ్ళు మీ పట్ల ఎప్పటి నుంచో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే వార్తలు ఎప్పటి నుంచో వింటున్నాం. మీ గురుగారేం లేత కాదు బాబు, ఆయన ముదిరే. తాజా పరిణామాలపై మీ స్పందన ఏమిటి? బయటికి అక్కడి నుంచి కోర్టు వారు రిమాండ్ రిజెక్ట్ చేసిన తర్వాత మీరు వచ్చిన తీరు వచ్చేయటం కూడా అందరికీ సంతోషం కలిగించింది. ఇలాంటి ఎదవలందరూ నేను వెనకేసుకొస్తూ మేమేదో అక్రమంగా అరెస్టులు చేస్తున్నామని వీళ్ళందరికీ కూడా ఇలాంటి ఎదవలందరికీ బెయిల్ ఇప్పించడానికి ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశాడట జగన్మోహన్ రెడ్డి. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశాడట లాయర్లు పెట్టుకొని. ఇది మీరు ఎవరైనా హర్షిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు దొంగ 420 అయితే పక్కగా కేసులో పెట్టి అరెస్ట్ చేసేవారు. ఓవరాల్ గా దీనిపై మీ స్పందన ఏమిటి? కొమ్మినేని గారు, ముందుగా మీకు ప్యానల్ లో ఉన్న అందరికీ అట్లా సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. వెరీ గుడ్ మార్నింగ్. మంచిగున్నారు మీ ఇద్దరు, కేటు డూప్లికేట్ లెక్క. ఎగ్జాక్ట్ గా నిన్న నేను మీ షో చూస్తా ఉన్నాను, అదే టైంలో పోలీసులు వచ్చారు. బెల్ కొడితే వెళ్ళి తీసాను, నేను ఇన్స్పెక్టర్ అని చెప్పారు. చెప్పిన తర్వాత సార్ లోపలికి రమ్మన్నాను. ఒక ఇన్స్పెక్టర్ అంటే ఒక సిఐ ప్లస్ 5 కానిస్టేబుల్ వచ్చారు విచారణకు రమ్మని. ఈడ సందర్నే నేను బాత్రూమ్ లేకపోయి ఆయన హార్పిక్ పట్టుకొని నేను హార్పిక్ తాగి చచ్చిపోతాను అని అంటున్నాడంట. అని తాడిపత్రి నుంచి వచ్చామని చెప్పారు. సరే కూర్చోమన్నా. దేనికి సంబంధించి అంటే ఇదిగో మీరు మాట్లాడిన వీడియో ఈ వీడియోలో ఉంది, మీరేనా అడిగారు. నేనేనా? ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. మనకి సంబంధించినటువంటి ఆ చోరీ కేసులో ఏదైతే సాక్షిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ మరణానికి సంబంధించి ఇది ప్రభుత్వ హత్య అని చెప్పి నేను మాట్లాడడం జరిగింది. పోలీసుల విచారణలో ఉండేటువంటి విషయాల్లో నువ్వు జోక్యం చేసుకొని, నువ్వే పెన్ను పేపర్ తీసుకొని ప్లాన్ వేసినట్టు, నువ్వే పెన్ను పేపర్ తీసుకొని స్కెచ్ చేసి ఈ దాన్ని బోండి అని చెప్పినట్టు చెప్పొద్దురా స్వామి దయచేసి అని నేను చాలా సార్లు కూడా చెప్పిన. అయినా కూడా మనోడు ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేటువంటి తెల్లర్లు కావచ్చు. మరి ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. ఎందుకంటే రెడ్ బుక్ వేధింపుల వల్ల ఇతను బలయ్యాడు. ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ఆ రోజు మన అందరికి పత్రికల్లో కానీ టీవీలో కానీ మొదటి రోజు వచ్చినటువంటి అంశం. చాలా సార్లు నేను చెప్పడం జరిగింది, వెంకటరెడ్డి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు. నీళ్లు పోసే కంటే ఎందుకులే నోటితో చెప్తే బాగుండదు. సో అడిగిన దానికి సంబంధించి సరే ముందు నోటీసులు ఇస్తామని చెప్పారు. అన్నాక సరే నోటీసులు ఇవ్వండి. ఈ రోజు గుర్తొచ్చినాయా నోటీసులు? ఇప్పుడు ఈ రోజు గుర్తొచ్చినాయా? గట్టిగా చెప్పారు. మా మిస్సెస్ ఫోన్ తో మీకేం పని, నా ఫోన్ తీసుకున్నారు. అసలు మీరు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారు, నోటీసులు ఇవ్వకుండా తీసుకెళ్తున్నారు. నీకు స్పాట్ నేను ఎడతాగా. ఏ వారెంట్ తో రంగనాయకమ్మని తీసుకెళ్లారు? ఏ వారెంట్ తో ఆ రోజు గౌతమి శిరీష గారి గురించి మాట్లాడారు? ఏ వారెంట్ తో ఇంతమందిని సోషల్ మీడియా యాక్టివిస్టులు అని చెప్పి తీసుకొచ్చి అర్ధరాత్రులు అపరాత్రులు గోడలు దూకి నోటీసులు ఇచ్చారండి? అంటే అది సరే నోటీసులు ఇవ్వండి, మీరు ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తా, ఈ రోజు నోటీసులు ఇచ్చి రేపు రమ్మని వస్తా అని చెప్పారు. ఎరా ఆవు పులి కదా, వెళ్ళి మీ అమ్మతో చెప్పుకో. ఈ లోపు ఒక 7-8 సార్లు బయటకు వెళ్లి సిఐ గారు పై అధికారులతో మాట్లాడుతా ఉన్నాడు. మరి వాళ్ళ డైరెక్షన్ ప్రకారం గోవిందా గోవిందా ఇక్కడ నాతో కొంత ఏం జరిగిందనేది రాయించుకొని, లేదేది ఇక్కడ కాదు, మీరు ఇమీడియట్ గా బయలుదేరాలని చెప్పాడు. అదేంటి ఎట్లా బయలుదేరుతాను మీరు నాకు చెప్పాలంటే ముందు. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతే అనుకుంటున్నావేంట్రా? ఇంట్రడక్షన్ లో నువ్వు అసలు మీరు పోలీసులు ఏముంది సివిల్ డ్రెస్ లో వచ్చారని చెప్పి నేను గట్టిగా వాదన దిగేటప్పటికి తర్వాత జోడించి కొట్టేస్తాను.
లేదని చెప్పారు. నా మీద వాళ్ళు చేసినటువంటి ఎలిగేషన్స్ ఏంటంటే నేను ఈ సమాజంలో అంటే అలజడి రేకెత్తిస్తున్నా అంట. మావాడు అట్టోడు కాదు. ఆగాగు, వాడు అట్టంటోడు. సార్ మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోండి. మా వాడికి కోర్టులు కేసులు ఏం కొత్త కాదు. అంటే వాళ్ళు చెప్పారు మల్టిపుల్ అఫెన్సెస్ లో నేను ఉన్నానంట. మొన్న మధ్య నాకు నోటీసులు ఇచ్చా, నేను వైలెన్స్ చేసి రోజు టీవీలో మాట్లాడుతాను అంటే నేను ఎదవని. అది నిజం సార్, కనపడుతుంది కదా. నువ్వు చెప్పేదేంటి? మేజర్ వాళ్ళు చేసిన అభియోగం ఏంటంటే నేను కేసులు పెట్టినా మళ్ళీ వచ్చి టీవీలో మాట్లాడుతున్నా, ఇప్పుడు టీవీలో మాట్లాడకూడదు. అది వాళ్ళు క్లియర్ గా చెప్పినటువంటిది. అంటే ఏంటంటే ప్రశ్నించేటటువంటి గొంతుని నొక్కేయాలి. నేను చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. ఒక్కటైతే ఈ ప్రభుత్వానికి మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా ఇంతకంటే బలంగా వాయిస్ వినిపిస్తా. ఇప్పుడు ఇక్కడ నుంచి నా వాయిస్ ఇంకా బలంగా వినిపిస్తానని నేను డిసైడ్ చేసుకున్నా. నిజంగా భయం వేస్తుంది, వణుకు వచ్చేసింది నా కడుపులో. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన